కర్ణాటక రాజధాని బెంగళూరు నగరం శివారు ఎలక్ట్రానిక్ సిటీలోని ఫామ్ హౌస్ లో ఆదివారం రాత్రి జరిగిన రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేసిన విషయం తెలిసిందే. ఈ పార్టీలో పలువురు సినీ రాజకీయ ప్రముఖులు పాల్గొన్నట్లు పోలీసులు వెల్లడించారు. మొత్తం 100 మందికి పైగా అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 70 మంది యువకులు, 30 మంది యువతులు ఉన్నారని చెప్పారు. కానీ ఈ సంఖ్య ఎక్కువే ఉంటుందని సమాచారం. హైదరాబాద్ కి చెందిన వాసు అనే వ్యక్తి పుట్టినరోజు వేడుకల కోసం ఫామ్ హౌస్ బుక్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో అతడిపై కేసు నమోదు చేశారు. ఈ రేవ్ పార్టీలో దొరికిన ప్రముఖుల పేర్లను ఎఫ్ఐఆర్ లో పోలీసులు చేర్చలేదని తెలుస్తుంది. 100 నుంచి 150 మంది గుర్తు తెలియని వ్యక్తులను పట్టుకున్నామని వారు పేర్కొన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ పార్టీలో తెలుగు, తమిళ, కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన నటీనటులతో పాటు వ్యాపార, రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు. పార్టీలో నిషేధిత డ్రగ్స్ 17 గ్రాములు ఎండిఎంఏతో పాటు గంజాయి, 20కి పైగా లగ్జరీ కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పార్టీకి హాజరైన వారి నుంచి రక్త నమూనాలను సేకరించి పరీక్షలకు పంపారు. పార్టీలో డ్రగ్స్ వాడినట్లు ఆధారాలున్నాయని 15 గ్రాములు ఎండిఎంఏ, కొకైన్, హైడ్రో గంజా 6 గ్రాముల చొప్పున స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. హైదరాబాద్ కు చెందిన వాసు, అరుణ్ అనే వ్యక్తులు పుట్టినరోజు వేడుకల పేరుతో పార్టీ నిర్వహించినట్లు పేర్కొన్నారు. సన్సెట్ సన్ రైజ్ విక్టరీ పేరుతో జరిగిన ఈ వేడుకల్లో తెలుగు టీవీ ఆర్టిస్టులు, మోడల్స్ హాజరైనట్లు గుర్తించామని అన్నారు. వీరితో పాటు టెకీలు 25 మంది యువతులు హాజరయ్యారు. ఇప్పటి వరకు ఈ కేసులో 5గురిని అరెస్ట్ చేశారు. పార్టీలో స్వాధీనం చేసుకున్న ఓ కారుపై ఏపీకి చెందిన ఎమ్మెల్యే స్టిక్కర్ అతికించి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ పార్టీలో టాలీవుడ్ కి చెందిన చాలా మంది ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. వారిని పోలీసులు దాచిపెడుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఓ ప్రముఖ దర్శకుడి కుమారుడు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.